ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను డాక్టర్ చెన్నమనేని వికాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కోసం ఈ ఓపెన్ జిమ్ అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో జీవనశైలి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ వంటివి చాలా వరకు పెరిగిపోతున్నాయి. మరి అలాగే పాఠశాలలో పిల్లలను ఆటలు కానీ వ్యాయామం కానీ చేయించాలి. అలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ఖేలో ఇండియా స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు పిల్లలు మొబైల్ ఫోన్లలో కాదు మైదానంలో ఉండాలి. కంప్యూటర్, ప్లే స్టేషన్లు కాదు ప్లే గ్రౌండ్లో ఉండాలన్నారు. యువత కూడా మత్తు, మద్యం లాంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా ఇలాంటి వ్యాయామ కేంద్రాలు, క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున మేడిపల్లి, పోరుమల్ల, తొంబారావుపేట, వెంకట్రావుపేట వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బందికి డాక్టర్ చెన్నమనేని వికాస్ సన్మానం చేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా మేడిపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఉప సర్పంచ్ మధు గారికి, మరి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జిమ్ ఇనాగరేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు చాలామంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అది మనం సహజంగా వింటున్నాం, వార్త చదువుతాం, మర్చిపోతున్నాం. హాస్పిటల్లో కూడా ఇలాంటి ఎన్నో కేసులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఆరోగ్యం గురించి మనం అందరం ఆలోచించి ఈ జిమ్ని సద్వినియోగం చేసుకోవాలి. జిమ్ అనేది కేవలం మన ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మరి మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో ముఖ్యం. ఇవాళ మరి అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కేవలం ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. బీపీ, షుగర్, హార్ట్ అటాక్కి సంబంధించిన వ్యాధులు. స్కూల్ పిల్లలకు కూడా ముఖ్యంగా క్రీడా సామాగ్రి స్కూళ్ళలో అందజేయాలి. పీటీ టీచర్లే ఉండాలి, క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ఎందుకంటే పిల్లలకు ఆటలు మనం ఆడిస్తే వాళ్ళలో ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఒక టీమ్ స్పిరిట్, మరి ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్కూళ్ళలో ఆటలు ప్రోత్సహించాలి. ఇది ఒక హక్కు, ఆటలు అనేది ఒక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక గంట సేపు ఆటలు కేటాయించి సరైన వసతులు స్కూళ్ళలో మనం కల్పన చేయాలి. కేవలం ఆటలంటే కేవలం టైంపాస్ కాదు, భూమి మీద మన టైం తొందరగా పాస్ కావాలంటే ఖచ్చితంగా అందరూ మరి ఆటలైన ఎక్సర్సైజ్లలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఆటలు మన దేశానికి కొత్తగా కాదు, ఎన్నో ఆటలు మన దేశంలోనే పుట్టినాయి. చెస్ నుంచి పచ్చీస్ వరకు పోలో లాంటి గేమ్స్ కూడా మన దేశంలో పుట్టినాయి. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.